హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ కోసం కళ్ళు కాయలు కాసలు ఎదురు చూసిన భారత ప్రజలు వాఘా బార్డర్ వద్ద అతడికి ఘన స్వాగతం పలికారు. నిన్న మొన్నటి వరకు అభినందన్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ పాకిస్తాన్ చేతిలో చిత్రహింసలు అనుభవించి కూడా ఒక్క రహస్యం కూడా బయట పెట్టకుండా దేశభక్తి చాటుకోవడంతో రియల్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కడ చూసినా అభినందన్ గురించే చర్చించుకుంటున్నారు. అభినందన్ను విడుదల చేయించే విషయంలో భారత్ చూపించిన పట్టుదల అందరినీ ముగ్ధుల్ని చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత అభినందన్ను వాఘా బార్డర్ వద్ద అప్పగించారు. ఈ సందర్భంగా ఈ సాహస పైలట్కు ఘన స్వాగతం పలికేందుకు వేల మంది వాఘా బార్డర్ వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ ఇసుకేస్తే రాలనంత జన సందోహం కనిపించింది. అయితే అభినందన్ భారత్లో అడుగు పెట్టగానే అతడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. మామూలుగా అయితే పాకిస్తాన్లో అసలేం జరిగింది అనే వివరాలు రాబట్టాల్సి ఉంది. కానీ సైనికుల చేతిలో గాయపడిన కారణంగా అతడి ఆరోగ్య స్థితిపై అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. అయితే వాఘా బార్డర్ నుంచి యువతలకి రాగానే అభినందన్కు కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం కల్పించారు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కళ్ళెదురుగా కనిపించగానే అభినందన్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. వారితో మాట్లాడుతున్నంతసేపు కన్నీళ్లు ఆర్పుకోలేకపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అభినందన్కు ఆర్మీ డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాక్ సైన్యం అదుపులో కొన్ని రోజుల పాటు ఉన్నందున అతడి ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమైనా వైద్య పరీక్షల అనంతరం అభినందన్ హెల్త్ పర్వాలేదని నివేదిక వచ్చింది. ఇక వాఘా బార్డర్ నుంచి ప్రత్యేక విమానంలో అభినందన్ను కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీ తరలించారు అధికారులు. సో ఏది ఏమైనా ఒక రియల్ హీరో మన ఇండియాకి మళ్ళీ తిరిగి రావడం అనేది మన దేశానికి చాలా గర్వకారణం. సో చూస్తూనండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.